జియాలజీ మిత్రులకి నమస్కారం. నేను సుమన్, గ్రౌండ్ వాటర్ సర్వేయర్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్. గ్రౌండ్ వాటర్ సర్వే కోసం నన్ను సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7659909540, అలాగే 9866752507. అలా ఎదురుగా కనబడుతుంది గుట్ట. అది గ్రనైట్ రాయి చేత నిర్మితమై ఉంది. ఇది న్యాచురల్గా జరిగే టెక్టానిక్ డిస్టర్బెన్స్ వలన ఈ హిల్స్, మౌంటైన్స్ అనేవి ఏర్పడతాయి. అయితే ఈ గ్రనైట్ రాయిలో ముఖ్యమైన ఎసెన్షియల్ మినరల్ అనేది క్వార్జు, ఫెల్స్పారు, యాక్సెసరీ మినరల్స్ మైకాలో సంబంధించిన బయోటైట్, మస్కోవైట్ అనే మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. రాళ్ళకు కానీ మినరల్స్ కానీ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి, అలాగే ఆప్టికల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే ఇది మినరల్, గ్రనైట్లో ఉన్న ఒక మినరల్, ఇది క్వార్జ్ అంటాం. దీన్ని మన మామూలు భాషలో పలుగురాయి అంటాం. పలుగురాళ్ళు ఉన్న దగ్గర గ్రౌండ్ వాటర్ సోర్స్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది కూడా ఒక బ్యారియర్ లాగా పనిచేస్తుంది. ఎబోవ్ ద క్వార్జ్విన్, కాకపోతే బిలో ద క్వార్జ్విన్ ఏదైతే డైక్ అని అంటామో, నల్లరాయి పైన భాగంలో వాటర్ ఎక్కువగా ఉంటాయి, కింది భాగంలో తక్కువ ఉంటుంది. అంటే సీపేజ్ ఎఫెక్ట్ ఉంటే కానీ వాటర్ అనేవి రావు అని అంటుంటారు. కానీ మనకు జియోఫిజికల్ మెథడ్స్ చేసి అక్కడ ఉన్న సాయిల్ డెప్త్ ఏ విధంగా ఉంది, మరి సెమీ వెదర్డా, ఫ్రాక్చర్డా, సెమీ ఫ్రాక్చర్డా, లేకుంటే అక్కడ డ్రాట్ ఏరియా ఉందా, లేకుంటే ఏమైనా హైడ్రోజియాలజికల్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, టోపోగ్రఫీ ఏ విధంగా ఉంది అని తెలుసుకుంటాం. అయితే ఈ క్వార్జ్ సంబంధించిన మినరల్కి ఒక విశేష గుణం ఉంటుంది. అసలు ఉండదు. ఎందుకంటే క్వార్జ్కి క్లీవేజ్ అనేది ఉండదు. క్లీవేజ్ అనేది ఒక ఇంపార్టెంట్ ఫిజికల్ ప్రాపర్టీ ఆఫ్ మినరల్. క్వార్జ్ అనేది సిలికా మినరల్. సిలికా ఎస్ఐ, దీని కెమికల్ కంపోజిషన్ వచ్చేసి SiO2 ఉంటుంది, సిలికాన్ డైఆక్సైడ్. ఈ క్వార్జ్ని మనం కత్తితోని కనుక కోసినట్లయితే ఇది ముక్కలుగా విడిపోదు. దీనికి హార్డ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది, 7 ఉంటుంది. మో హార్డ్నెస్ స్కేల్లో క్వార్జ్ హ్యాజ్ నో క్లీవేజ్ అనేది ఉండదు. క్వార్జ్కి ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి, క్వార్జ్ అనే మినరల్కి క్లీవేజ్ ఉంటుందా అంటే, క్లీవేజ్ అంటే డెఫినేషన్ ఏ విధంగా చెప్పవచ్చు అంటే, క్లీవేజ్ ఈజ్ ద టెండెన్సీ ఆఫ్ ఎ మినరల్ టు స్ప్లిట్ అలాంగ్ ద డిఫినిట్ ఇండివిజువల్ ప్లేన్స్. ఒక వీకర్ పాయింట్ని దీన్ని పట్టుకొని మనం కట్ చేసినట్లయితే ఇండివిజువల్గా విడిపోతుందా, అట్లా విడిపోయే క్యారెక్టర్ కలిగి ఉంటే దాన్ని క్లీవేజ్ ఈజ్ ప్రజెంట్ అంటాం. ఒకవేళ లేదనుకోండి, క్లీవేజ్ ఈజ్ ఆబ్సెంట్ అంటాం. క్వార్జ్ అనే మినరల్కి బోవెన్స్ రియాక్షన్ ప్రిన్సిపల్లో డిస్కంటిన్యూస్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్, చివరికి మిగిలేది క్వార్జ్. ఈ క్వార్జ్ ఎందుకంటే అన్ని వడబోధ కార్యక్రమం జరిగిన తర్వాత ఇది